జూన్ 12కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. నరేంద్ర మోడీ భారత ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు? ఆన్సర్ వారణాసి. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత రాజకీయాల్లో రెండో నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఇంతకుముందు భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మాత్రమే ఈ ఘనతను సాధించారు. క్యాబినెట్లో 30 మంది క్యాబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు మరియు 36 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ప్రేమసింగ్ తమాంగ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. గ్యాంగ్టాక్లోని పాల్జోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య చేత 56 ఏళ్ల రాజకీయ నాయకుడుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 32 స్థానాలకు గాను ఆయన 31 స్థానాలను గెలుచుకున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? సిక్కిం రాష్ట్రానికి. ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల టైటిల్ను గెలుచుకున్న ఇగా స్వియాటెక్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ పోలాండ్. ఇగా స్వియాటెక్ మూడవ వరుస సమయానికి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్ను గెలుచుకోవడానికి జాస్మిన్ పాలిని ఓడించారు. పోలాండ్ నుండి 23 ఏళ్ల ప్యారిస్లో మూడో వరుస ట్రోఫీలను గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. పిల్లలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల ప్రపంచ జాబితాలో యుఎన్ ఇటీవల ఏ దేశాన్ని చేర్చింది? ఇజ్రాయిల్. ఇటీవల ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇజ్రాయెల్ సైన్యాన్ని పిల్లలపై నేరాలకు పాల్పడే నేరస్తుల ప్రపంచ జాబితాలో చేర్చింది. దౌత్య మూలం ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్, హమాస్ మరియు పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ నేతృత్వంలోని దాడితో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైందని పిల్లలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల ప్రపంచ జాబితాలో యుఎన్ ఇటీవల ఏ దేశాన్ని చేర్చింది? ఇజ్రాయిల్. మోడీ క్యాబినెట్ 2024లో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఆన్సర్ 7. ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మొత్తం 7 మంది మహిళా మంత్రులు చోటు దక్కించుకున్నారు. ఇందులో 2 క్యాబినెట్ మరియు 5 రాష్ట్ర స్థాయి మంత్రులు ఉన్నారు. 2 క్యాబినెట్ మంత్రులలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి ఉన్నారు. ఇతర రాష్ట్ర మంత్రులు శోభా కరంద్లాజే, నీబెన్ జయంతిరాయ్ బంబానియా, సావిత్రి ఠాకూర్, డిఫెన్స్ నిఖిల్ ఖడ్సే మరియు అనుప్రియ పటేల్ ఉన్నారు. 2024 మోడీ క్యాబినెట్లో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు? 6. ఈసారి ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్లో 6 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో 4 మాజీ ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీకి చెందినవారు కాగా, కుమారస్వామి జనతాదళ్ సెక్యులర్ మరియు మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీ, రాజ్నాథ్ సింగ్ యూపీ, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా, నర్మదానంద్ సోనోవాల్ అస్సాం నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కేశవపల్లి ఐటీ పార్కు సమీపంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధించడంతో ఎన్డీఏ తన సభా నాయకుడిగా టీడీపీ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన పేరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేత జేపీ నడ్డా హాజరయ్యారు. 2025 జూనియర్ హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? భారతదేశం. హాకీలో మరో మెగా టోర్నీకి భారత్ వేదికగా నిలవబోతుంది. వచ్చే ఏడాది జూనియర్ హాకీ ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య విషయాన్ని వెల్లడించింది. 2023లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి జర్మనీ విజేతగా నిలిచింది. స్పెయిన్
భారత్ 3-4 స్థానాలు దక్కించుకున్నాయి. భారత్ 2013లో ఢిల్లీలో, 2016 లక్నోలో, 2021 భువనేశ్వర్లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశానికి నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఉపేంద్ర ద్వివేది. భారతదేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని నియమితులు అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారు. పిక్కీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు అయ్యారు? ఆన్సర్ జ్యోతి విజ్. ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఇండస్ట్రీ పిక్కీ డైరెక్టర్ జనరల్గా జ్యోతి విజ్ నియమితులయ్యారు. కోయ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అభిజిత్ కిషోర్. సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోయ్ చైర్పర్సన్గా వోడాఫోన్ ఇండియా సీఈఓ అభిజిత్ కిషోర్ నియమితులయ్యారు. భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ను వైస్ చైర్మన్గా నియమించబడ్డారు. ది ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.